నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత్ పాకిస్తాన్ సంబంధాలంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాదం, కాశ్మీర్ సమస్య. కానీ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మరో అత్యంత కీలకమైన అంశం చర్చనీయాంశంగా మారుతోంది. అది నీటి భద్రత. భవిష్యత్తులో యుద్ధాలు భూభాగాల కోసం కాదు, నీటి కోసం జరుగుతాయని నిపుణులు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాసియాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ హెచ్చరికలు నిజమవుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోంది. ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు ఇప్పటికే దిగజారిపోయాయి. మరోవైపు వాతావరణ మార్పులు, హిమాలయ ప్రాంతంలో మంచు కరుగుదల, పెరుగుతున్న జనాభా, వ్యవసాయ అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగం వంటి అంశాలు కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండస్ జల ఒప్పందం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జల ఒప్పందాలలో ఒకటిగా భావిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగిన, కార్గిల్ వంటి ఘర్షణలు జరిగిన ఈ ఒప్పందం మాత్రం కొనసాగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి వంటి సంఘటనల తరువాత భారత్లో ఈ ఒప్పందంపై పునఃసమీక్ష చేయాలనే డిమాండ్లు పెరిగాయి. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు అనే వ్యాఖ్యలు కూడా దేశంలో చర్చకు దారితీశాయి. అసలు ఇండస్ జల ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 ప్రధాన నదుల్లో 3 పశ్చిమ నదులు, ఇండస్, జీలం, చెనాబ్ వినియోగ హక్కులు ప్రధానంగా పాకిస్తాన్కి ఇవ్వబడ్డాయి. 3 తూర్పు నదులు రవి, బియాస్, సెట్లెస్ భారత్కు కేటాయించబడ్డాయి. అయితే భారతదేశానికి పశ్చిమ నదులపై పరిమిత వినియోగ హక్కులు ఉన్నాయి. హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు, కానీ నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపలేం. ఇక్కడే వివాదం మొదలవుతోంది. పాకిస్తాన్ ఎప్పటికప్పుడు భారత హైడ్రో ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ మాత్రం తాను ఒప్పందం పరిధిలోనే పనిచేస్తున్నామని చెబుతోంది. కానీ ఇప్పుడు ఈ వివాదం కేవలం నీటి వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది జాతీయ భద్రత, ఆర్థిక భద్రత, ఆహార భద్రత, దౌత్య సంబంధాల అంశంగా మారింది. పాకిస్తాన్ వ్యవసాయ రంగం దాదాపు మొత్తం ఇండస్ నది వ్యవస్థపై ఆధారపడి ఉంది. అక్కడి పంట భూముల్లో ఎక్కువ భాగం ఈ నదుల నీటితోనే సాగవుతోంది. ఒకవేళ నీటి ప్రవాహంలో గణనీయమైన మార్పులు వస్తే పాకిస్తాన్ ఆహార భద్రతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈ అంశాన్ని ఇస్లామాబాద్ అత్యంత సున్నితంగా చూస్తోంది. మరోవైపు భారత్ కూడా తన అవసరాలను ముందుకు తెస్తోంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాల్లోని హిమనదులు వేగంగా కరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభంలో నీటి ప్రవాహం పెరిగినా దీర్ఘకాలంలో నదులలో నీటి లభ్యత తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది భారత్, పాకిస్తాన్ రెండింటికి ఒక పెద్ద సవాల్. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా నీటి రాజకీయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. చైనా, టిబెట్ ప్రాంతంలో నిర్మిస్తున్న భారీ డ్యాంలు భారతదేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే భారత్ ఒకవైపు చైనా నీటి వ్యూహాలను ఎదుర్కొంటూ మరోవైపు పాకిస్తాన్తో నీటి వివాదాలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో భద్రతా కోణం కూడా చాలా కీలకం. నీటి వనరులపై ఒత్తిడి పెరిగినప్పుడు సామాజిక అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అంతర్గత అశాంతి పెరిగే అవకాశాలుంటాయి. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, ద్రవ్యోల్బణం, విదేశీ రుణాల ఒత్తిడి, రాజకీయ అస్థిరతతో సతమతమవుతోంది. ఈ సమయంలో నీటి సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అదే సమయంలో భారతదేశం కూడా నీటి నిర్వహణలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో అనేక నగరాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందువల్ల భారత్, పాకిస్తాన్ నీటి వివాదాన్ని కేవలం 2 దేశాల మధ్య రాజకీయ గొడవగా చూడటం సరైంది కాదు. ఇది భవిష్యత్ తరాల జీవన ప్రమాణాలు, ఆహార భద్రత, శక్తి భద్రత, ప్రాంతీయ స్థిరత్వానికి సంబంధించిన అంశం. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య చర్చలు, భద్రతా సమావేశాలు, అంతర్జాతీయ వేదికలపై జరుగుతున్న చర్చలన్నీ ఈ విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇండస్ జల ఒప్పందం భవిష్యత్తు, వాతావరణ మార్పుల ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు దక్షిణాసియా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలుగా మారే అవకాశం ఉంది. ఒకప్పుడు సరిహద్దులు మాత్రమే దేశాల మధ్య విభేదాలకు కారణమయ్యేవి. కానీ ఇప్పుడు నీరు కూడా జాతీయ భద్రతకు సమానమైన వ్యూహాత్మక వనరుగా మారింది. అందుకే భారత్, పాకిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు ఇకపై కేవలం సరిహద్దులు, సైన్యం, ఉగ్రవాదం మాత్రమే కాదు, నదులు, నీటి నిల్వలు, జల భద్రత కూడా అంతే ముఖ్యమైన అంశాలుగా మారాయి. భవిష్యత్తులో దక్షిణాసియా శాంతి, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి చాలా వరకు ఈ నీటి రాజకీయాలను ఎంత సమర్థంగా నిర్వహిస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంది.